అందరికీ నమస్తే. శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్ అమర్సం, గ్రామం మల్యాల, మండలం జంగుర్తి, జిల్లా రాజన్న సిరిసిల్ల, తెలంగాణ. వేదికను ఏర్పరిచే అవకాశం ఇచ్చినటువంటి శివశక్తి సంస్థకు నా యొక్క కృతజ్ఞతలు. అలాగే సుగుణ కరుణాకర్ అన్న గారికి పాదాభివందనములు మరియు కృతజ్ఞతలు. అన్న పోరాడుతున్నటువంటి ఈ 10 సంవత్సరాల పోరాటం మామూలు అయితే కాదు. ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యం కానటువంటిది. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అన్న నిజంగా భగవంతుడు పంపించినటువంటి ఒక భగవత్ ప్రతినిధి. అన్న గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే నిజంగా అది దైవ నిర్ణయం. మన కరుణాకర్ అన్న మన తెలుగు 2 రాష్ట్రాలలో ఉండడు ఈరోజు. ఇదైతే నేను చాలా దృఢంగా నమ్ముతున్నానండి. అయితే ఈరోజు టాపిక్ తీసుకుంటే మనం హిందూ యూనిటీ గురించి, హిందూ ఐక్యత గురించి మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనకు ఎక్కువ చూసినట్లయితే మన హిందువుల్లో ఐక్యత అనేది చాలా తక్కువ ఉన్నదనే నాకు అర్థమవుతుంది. చూస్తే కనిపిస్తుంది కూడా అది మనకు. మరి ఎందుకు ఈ యొక్క ఐక్యత అనేది లోపిస్తుంది అని అంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నానండి. అది మీకు ఏదైనా నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మీకు తప్పు అనిపిస్తే మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఏదంటే ముఖ్యంగా నాకు బహుదేవత ఆరాధన అనేటువంటిది ఏదైతే ఉందో అది తప్పు అని నేను అనట్లేదు. కానీ ఈ విధంగా బహుదేవత ఆరాధన ద్వారా చాలామంది చాలా విధాలుగా చీలికైపోయారండి. ఒక దాని మీద లేరు. ఒక్కొక్కరికి ఎవరికి దోసింది వాళ్ళు ఆ విధంగా చీలిపోతున్నారు. సెక్యులరిజం ఆ విధంగా వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది మన హిందువుల్లో. సో ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు ఇస్లాంలో చూసుకుంటే అల్లా అంటారు, క్రిస్టియానిటీలో జీసస్ అంటారు. మరి మనం ఏమందాం? బహుదేవత ఆరాధన. మరి అది కరెక్టేనా శాస్త్ర ప్రకారంగా? మరి ఇప్పుడు నేను చెప్పాలంటే నేను కూడా ఒక సెక్యులర్ని ఒకప్పుడు. ఫస్ట్ నాకు కూడా ఏం తెలియదు. నేను కూడా అసలు దైవత్వం అన్న కానీ దేవుడు అన్న కానీ అసలు నాకు నమ్మకం లేకుంటే నాకు తెలియకపోవు. కానీ భగవంతుని దయ వల్ల నాకు ఎప్పుడైతే ఆ జిజ్ఞాస కలిగిందో నేనేంటి, అసలు ఈ ప్రపంచం ఏంది, ఈ మతాలు ఏంది అనేటువంటిది నాకు ఆ జిజ్ఞాస కలిగిందో అప్పుడు నేను అన్వేషించడం జరిగింది. జరిగినప్పుడు నాకేంటంటే ఇస్కాన్ ద్వారా నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు నేను చాలా క్వశ్చన్స్ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఇంకా చాలా డీప్గా లోతుగా అన్వేషించాలనుకున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పారేంటంటే ఆన్లైన్లో ఇది మన గూగుల్ క్రోమ్లో మనం వేదాబేస్ అని సెర్చ్ చేస్తే అందులో ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. అందులో మనకు మన సనాతన ధర్మ గ్రంథాలు మొత్తం ఉన్నాయండి. భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, ఇట్లా చాలా రకాల గ్రంథాలు మన సనాతన ధర్మ గ్రంథాలన్నీ అందులో ఉన్నాయి. నేను వీటిని చదివాను, ఒక్కొక్కటిగా స్కిమ్ చేస్తూ చదివాను ఇంట్రోస్పెక్టివ్ విజన్తో. చదివినప్పుడు దాని యొక్క ఫిలాసఫీ అనేది నాకు అర్థమైపోయింది. అదేవిధంగా మరి ఇతర మత గ్రంథాల్లో ఏమున్నది అని నేను చూసినప్పుడు ఖురాన్ చదివినాను, బైబుల్ చదివాను. అందులో నాకు కనిపించింది ఒకటేనండి, ఇంద్రియ భోగానికి మించినటువంటిది అందులోనైతే నాకేం కనిపించలేదు. అంతకు మించి అయితే నాకేం కనిపించలేదు. కానీ మన సనాతన ధర్మ గ్రంథాల్లో మాత్రం ఈ ఇంద్రియ భోగం అనేది జంతువులకు తప్ప మనుషులకు సంబంధించింది అయితే కాదు. అది మనుషుల కోసం అయితే నిర్దేశించింది కాదు. అది ఆటోమేటిక్గా దొరికేటువంటిది. దానికోసం మనం శ్రమించడానికి అయితే కాదు ఈ మానవ జీవితం. అది ఆల్రెడీ మనం అనుభవించే వచ్చాము. దానికోసం మనం పరితపించవలసిన అవసరం లేదు అని దాంట్లో క్లియర్గా ఉంది. అప్పుడు నాకు అర్థమైందంటే ఇప్పుడు ప్రపంచం చేస్తుందంతా ఏంది, ఇంద్రియ భోగం వెంబడే పరుగులు తీస్తుంది అనే విషయం నాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఇవి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మరి దేవతలు ఎవరు, దేవాది దేవుడు ఎవరు అనేటువంటి విషయం కూడా నాకు అందులో చాలా చక్కగా క్లియర్గా అర్థమైంది. బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉంది. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే
అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అని, ఆయననే దేవదేవుడు అని అందులో క్లియర్గా మెన్షన్ చేసే ఉంది. అలాగే కాదు, ఒకటే కాదు, భాగవతంలో కూడా ఉంది. భాగవతంలో, భగవద్గీతలో కూడా నేనే దేవుడిని అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఇంత క్లియర్గా భగవంతుడు చెప్పినప్పుడు మనం పాటించవచ్చు కదా అని అంటే మనం పాటించలేము. ఎందుకనంటే మనకు ఇంద్రియ భోగానికి అలవాటు పడ్డాం కాబట్టి ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది. మనం మాంసం తినండి ఉండలేరు కొంతమంది అయితే, అది తినకుండా మనం ఉండలేము. అది తినకూడదు అవి ఇప్పుడు సత్వగుణానికి వస్తే అవి తినకూడదు అసలు యాక్చువల్లీ. ఇప్పుడు రజోగుణం, తమోగుణం, రజోగుణం, సత్వగుణానికి ఎలివేట్ కావాలని అంటే ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది. లోవర్ సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది వదులుకోవాల్సి వస్తుంది. మనం దాన్ని వదులుకోలేము. వదులుకున్నప్పుడే మనం పైకి ఎదుగుతాం. అదేవిధంగా అందరం ఇట్లా ఇది పాటించినట్లయితే మనం ఒక తాటి పైకి వచ్చే అవకాశం ఉంది. లేదనంటే విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోతారు, యూనిట్ అనేది ఉండదు. సో మనకు ఒక కట్టుబాటు అనేది ఒక కట్టుబాటు, ఒక లెక్క, ఒక ఆచారం, దాన్ని అందరం ఒక విధిగా పాటించినట్లయితే ఒక యూనిట్ అనేది ఏర్పడుతుంది. లేదంటే ఇంకా చీలికలు అనేది తప్పవు. ఇదైతే నాకైతే అర్థమైంది ఇదే. అదేవిధంగా ఇప్పుడు కన్వర్షన్కు కారణం కూడా ఇదే. మన గ్రంథాల గురించి మనకు అవకాశం లేదు కాబట్టి మనం ఎవరు చెప్తే వాళ్ళ మాట విని అందులోకి వెళ్ళిపోతున్నాం. వాస్తవానికి ఎక్కడికి వెళ్ళినా ఏం లేదండి. ఎక్కడికి పోయినా కూడా నీకు చావు తప్పది, జన్మ తప్పది, చావు తప్పది, రోగం తప్పది, ముసలితనం తప్పది, లాస్ట్కు చావు తప్పది. ఇది మన మనుషులకే కాదు, ప్రతి జంతువు కూడా అంతే. చిన్నప్పుడు చావాల్సిందే. రోగము, ముసలితనము ఇవన్నీ కామన్గా ఉండేవి అవి. సో మనం ఎందులోకి వెళ్ళినా కానీ ఏముంది అక్కడ? ఇంద్రియ భోగం తప్ప. కాబట్టి ఏది మరి మన మనిషి యొక్క ఉద్దేశం ఏంది, మనం మనిషి ఎందుకు పుట్టాడు, దేని లక్ష్యం ఏంది, మనిషికున్న జంతువుకు ఉన్నటువంటి సంబంధం ఏంది, వ్యత్యాసం ఏంది అనేది ఇవన్నీ పర్యవేక్షించినప్పుడు, మనకు సనాతన ధర్మ గ్రంథాలు చదివినప్పుడు మనకు అన్ని విధాలుగా మనకు అన్నీ అర్థమవుతాయి. సో మనం అడిక్ట్ అయి ఉన్నాం కాబట్టి వీటికి, ఇంద్రియ భోగానికి మనం ఎలివేట్ అవ్వడం కొంచెం కష్టమే. కానీ మనం ఒక అతతో బ్రహ్మ జిజ్ఞాస మనలో కలిగినప్పుడు అది సాధ్యమవుతుందండి. అందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఇది, తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు చాలా ఉన్నాయి. కృష్ణుడు ఏ విధంగా దేవాది దేవుడు. ఇప్పుడు కొమ్మలకు, రెమ్మలకు అన్నిటికీ మనం నీళ్ళు వేయాలంటే పోయలేము. ఒక మహావృక్షం ఉంటే కొమ్మలకు, రెమ్మలకు నీళ్ళు వస్తే అది చెట్టు వృద్ధి కాదు. దానికి ఉన్నటువంటి వేర్లలో మనం నీళ్ళు పోసినట్లయితే అన్నిటికీ అందుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానునికి మనం నిత్యం పూజించినట్లయితే, ఆ తండ్రిని మనం వేడుకున్నట్లయితే, ఆ తండ్రి కోసం మనం ఏది చేసినా కానీ ఆ తండ్రి కోసం చేసినట్లయితే అందరూ కూడా అన్ని దేవి దేవతలు కానీ, ఇంకా పితృలు, మన చనిపోయినటువంటి యాన్సెస్టర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతృప్తి పడతాడు అని మనకు శాస్త్రాలలో ఉందండి. మనం పాటించవచ్చు. మనం ఇంకా డీప్గా తెలుసుకుందాం దాని గురించి. అయితే హిందూ యూనిటీకి రావాలి అని అంటే మనం డివైన్గా ఏకం కావాలి. అదైతే సాధ్యమవుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు ఇస్కాన్లో చూసినట్లయితే బయట దేశాలలో కూడా వాళ్ళంతా ఒకటి ఏకం. వాళ్ళకి అదే ఆచారం. కృష్ణుడు దేవాదేవి పూజిస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మనకు ఇప్పుడు ఇందులోకి వస్తే ఏమవుతుంది అంటే మనం ఇంకా మాంసం తినడానికి కానీ, కళ్ళు తాగడానికి కానీ, ఇట్లా ఇవన్నీ చేయడానికి ఉండదన్నమాట. అది ఎక్కడ కోల్పోతాం అనే బాధతో మనం ఇవన్నీ చేయలేము. ఇది అయితే నాకు అనిపిస్తుంది అట్లా. సరే, ఇదైతే వాస్తవానికి హిందూ యూనిటీ అనేది ఆ విధంగా ఏకమవుతుందని నాకు నమ్మకం ఉంది. నిజంగా మన సనాతన ధర్మ గ్రంథాల్లో ఉన్నంత మంచి ఏ మత గ్రంథాల్లో కూడా లేదు. కావాలంటే ఇది నాకు ఛాలెంజ్. నేను ఇస్కాన్ తరపున ఇది ఛాలెంజ్. ఎక్కడ కూడా లేదండి. ఏ మంచితనం ఏ గ్రంథాల్లో కూడా లేదు. సనాతన ధర్మ గ్రంథాల్లో మించినటువంటి మంచితనం ఏ గ్రంథాల్లో కూడా లేదు. నేను చదివి అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇక మీరు అందులోకి పోయి అందులోకి వెళ్ళి నేనేదో సాధిస్తానంటే అందులోనైతే నిజంగా టైం వేస్ట్ తప్ప అందులో ఏముండదండి. అందులోకైనా సాగు వస్తుంది, మనకు కంపల్సరీ చావాల్సిందే. రోగం వస్తుంది. అది మన కర్మ ఎట్లుంటే అట్లా కంపల్సరీ మనం చేసుకున్న కర్మలు అనుభవించకుండా తప్పది. నువ్వు ఈరోజు
వరి నాటితే వరి బీజం వస్తుంది తప్ప మొక్కజొన్న రాదు కదా. ఏదైనా అంతే, మనం ఏది చేసుకుంటే అదే దాని ఫలితమే మనకు వస్తుంది. భగవంతుడు మనకు స్వాతంత్రం ఇచ్చిండు, మన మన చేతులు మన నెత్తి మీద పెట్టిండు. నువ్వు ఏం చేస్తావో దాని ఫలితాన్ని నువ్వు నీకు దొరుకుతుందని చెప్పిండు. అంతే, నువ్వేం చేసినా కానీ దాని ఫలితాన్ని వస్తుంది. నీకు కూడా తెలుసు అది, కానీ మనం మేనేజ్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎవరిని మేనేజ్ చేసినా కానీ భగవంతుడిని మేనేజ్ చేయలేము, ఆ కర్మను మేనేజ్ చేయలేము. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ఇప్పుడు నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి అని అంటే గత జన్మలో నువ్వేం చేసినావో అవి ఇప్పుడు అనుభవిస్తున్నావు. అది మనకు తెలుసా మనం ఏం చేసినావు? ఇప్పుడు నువ్వు బయట చూడడానికి మంచిగా కనిపించవచ్చు, కానీ నీ అంతరాత్మకు తెలుసు నువ్వు ఎటువంటి నువ్వు, నీకే తెలుసు నువ్వు ఎటువంటి వాడివి. కానీ నువ్వు ఎప్పుడు ఒప్పుకోవు దాన్ని, నిజాన్ని. అది సో అందుకని నువ్వు మంచి చేయకుండా మంచి ఫలితాలు కావాలంటే ఎక్కడికైనా దొరకదు, ఏ మతంకైనా దొరకదు, ఎక్కడ ఉన్నా నీకు దొరకదు. తప్పు చేస్తే తప్పుకు శిక్ష పడాల్సిందే ఎవరికైనా. ఈ విషయాలన్నీ కూడా చాలా మన ఈ సనాతన ధర్మ గ్రంథాల్లో చాలా బ్రహ్మాండంగా చెప్పబడింది. అన్నిటి గురించి, కర్మ గురించి, కర్మ ఫలితాల గురించి, అదేవిధంగా ఎవరిని పూజించాలి, ఎవరిని పూజిస్తే ఏ ఫలితం అనేది కూడా ఉంది. అవి చదివితే మనకు ఏం చేయాలో ఏం డిసైడ్ అవ్వాలో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం చదవం, అది దరిద్రం మెయిన్. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ మనకు మన ధర్మం గురించి మనం తెలుసుకోవడానికి మనకు టైం ఉండదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు నీకు తెలియదు. తల్లి గర్భంలోకి వస్తున్నావు అంటే తల్లికి కూడా తెలియదు నువ్వు ఎక్కడికి వస్తున్నావు, ఎవడు వస్తున్నావు అనేది కూడా తల్లికి కూడా తెలియదు. పుడతాం, మనం కూడా కంటాం, మన కడుపులకు మనకు ఎవరు వస్తారో కూడా మనకు తెలియదు. వాళ్ళు చచ్చిపోతారు మనకు చెప్పకుండానే, మనం కూడా చనిపోతాం ఎవరికి చెప్పకుండా. మరి ఎక్కడికి వెళ్తాము చనిపోతే అనేది కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మ గ్రంథాల్లో ఉన్నాయి. అవన్నీ చదివితే మనకు ఇంకా చాలా డీప్గా అర్థమవుతుంది, ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఈ తత్వం, ఈ సనాతన ధర్మం ఫిలాసఫీ తత్వం అర్థం చేసుకున్న వాడు మాత్రం ఏ జీవికి కూడా డిస్టర్బెన్స్ కాడు, దేనికి కూడా డిస్టర్బెన్స్ కాడు, ఏ జీవికి కూడా డిస్టర్బెన్స్ కాడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు. కానీ ఈ తత్వం ఎరగని వాళ్ళు ఇతరులకు డిస్టర్బెన్స్ అవుతారు. అది మిడిమిడి జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం ద్వారా ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది ప్రపంచం అంతా కూడా. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ భగవంతుడు ప్రతి యుగం నందు కానీ మధ్య మధ్యలో కరుణాకరణ లాంటి వాళ్ళను కానీ, ఇస్కాన్ లాంటి వాళ్ళను, లలితన్న లాంటి వాళ్ళను ఇట్లా పంపిస్తాడన్నమాట. ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరిగితే ఆ డిస్టర్బెన్స్ను కొంచెం అరిగట్టడానికి కోసం పంపిస్తుంటాడు, లేకపోతే భగవంతుడే వస్తాడు. ఆ టైంలో మనం ఏంటంటే మనకు ఈ యొక్క తత్వం అర్థమై ఉంటే ఎవరు అనేది మనం గుర్తించి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. తప్పు చేస్తే తప్పే, తప్పుకు శిక్ష తప్పది. నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది. నాకు ఏ ఫలితం వద్దు అనుకుంటే కూడా భగవద్ధామం చేరుకోవచ్చు. ఆత్మకు చావు లేదు ఎప్పటికీ, అది చావది పుట్టది దానికి అసలు. ఇప్పుడు ఈ జన్మ ఇక్కడ ఈ మానవ శరీరంలో ఉన్నామా, రేపు ఇంకా వేరే శరీరంలోకి ఇంకా చాలా అనుభవిస్తాం మనం. దోమలు కుట్టుతాయి మనల్ని కొడతారు, అట్లా మనం ఏం చేస్తే అది అట్లా ఏ శరీరంలో ఏ విధంగా అనుభవించాలో ఆ శరీరంలో ఆ విధంగా అనుభవిస్తాం. మనకు విముక్తి అనేది లేదు. నేను పరమసత్యం తెలుసుకునేంత వరకు కూడా తప్పదు. ఇక్కడ ఏం సుఖం అని చెప్పి ఏం సుఖం, జన్మ, మృత్యు, జరం, దుఃఖం, ముసలితనం, ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ వస్తున్నాయి. వీటి నుంచి మనం తప్పించుకోవాలని చెప్తుంది మన సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాలి అసలు. కానీ ఇది కాకుండా మనం అన్నీ చేస్తాం, కానీ పోయేటప్పుడు ఏం ఉంచం. అర్థం చేసుకోండి ప్లీజ్, దయచేసి. ఇంకా దీని గురించి మనం డీప్గా మాట్లాడుకుందాం, టైం తక్కువ ఉంది కాబట్టి. సరేనా? ఓకేనండి. ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నా కానీ, లేకపోతే ఇంకా మీకు ఏదైనా మాకు సజెషన్స్ కానీ ఉంటే మీరు కూడా ఒక వీడియో చేసి చెప్పచ్చు, ఇంకా తెలుసుకుందాం మనం అందరం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్.